సాక్ష్యాధారాలు చూపించిన తర్వాత కూడా ఇవాళ వీళ్ళు చేసే చేష్టలు చూస్తా ఉన్నట్టే హాస్యాస్పదంగా ఉంటున్నాయి. రాష్ట్ర ప్రజలు నవ్వుతున్నారు సార్. వీళ్ళు చేసే చర్యలు అంత నవ్వుతాళ్ళుగా ఉన్నాయి. ఎందుకంటే మినిమం నాలెడ్జ్ ఉండదు, డిఎస్సి అంటే అర్థం ఉండదు, నీటి గురించి అర్థం చెప్పరు, పరీక్షా విధానాలు తెలియవు. పోనీ దాంట్లో ఏ సబ్జెక్టులు ఉన్నాయో పోనీ సబ్జెక్టులన్నీ చెప్పమనండి. పోనీ పరీక్షా విధానాలు తెలియదు. చంద్రబాబు గారు లాంటి వ్యక్తుల్ని దాంట్లో ఏ సబ్జెక్టులు ఉన్నాయో కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు తెలియదు. దాంట్లో ఇవాళ డిబేట్లోకి వచ్చి కూర్చొని మాట్లాడతారు. లేదా 18 ఏళ్ళ కుర్రోడు తెలుసో తెలియక తప్పు చేశాడు, యాక్సిడెంట్ చేశాడని వాళ్ళకి ఒత్తాసు పలుకుతారు. 23 ఏళ్ల కుర్రోడు నేర చరిత్ర ఉన్నవాడు తెలుసో తెలియక తప్పు చేసి ఉంటాడని నేర చరిత్ర ఉన్న ప్రోత్సహిస్తారు. సార్ వీళ్ళ కాలంలో వీళ్ళు ఏం చేశారు చెప్పండి? వీళ్ళ 5 ఏళ్ల పాలనలో ఎంతమందికి ఉద్యోగాలకు వెలగబెట్టారు చెప్పండి? స్కూళ్ళకి రంగులు వేసి నాడు నేడని చెప్పేసి ట్యాబ్లు ఇచ్చేసి నాశనం పట్టించారు 5 సంవత్సరాలు. ఇవాళ ఒక సిస్టమ్ను మార్చాలనే ఉద్దేశం మీద 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ఏ సిస్టమ్ అయితే తీసుకున్నారో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే సిస్టమ్ని లోకేష్ గారు చూపిస్తున్నారు. సార్ మీకు ఒక మాట చెప్తున్నాను, 16,347 ఉద్యోగాలు భర్తీ చేయడం అంటే మామూలు విషయం సార్. ఇక్కడ ప్రకటన ఇచ్చింది వేరు సార్, నియమించింది వేరు సార్. మేము కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము నియమించాం. మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద కట్టుబడి ఉన్నారు. మేము ఇక్కడ ప్రకటనల వరకే మేము పరిమితం కాలేదు, నియమించాం. దానికి దీనికి చాలా తేడా ఉన్నాయి. పేపర్లో ప్రకటనలకి ఇక్కడ నియమించడానికి ఇంత కట్టుదట్టంగా ఇవాళ రోజున స్వయం కృషితో ఇవాళ కూటమి ఎంత కేంద్రంతో అండదండలు ఉన్నా కానీ మేము చేసే చర్యలు ఏంటనేది రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది. లోకేష్ గారు రాజీనామా చేయాలా? దేనికి చేయాలి సార్? ఏ విధంగా చేయాలి సార్? ఏ విధంగా చేయమంటారు చెప్పండి సార్? వాళ్ళ సవాలు ఇప్పటి వరకు స్వీకరించకుండా ఇవాళ ప్యాలెస్ చాటును కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి క్రూర చర్యలు చేస్తున్నందుకు రాజీనామా. సవాలు కాదండి, సవాలు పక్కన పెడితే అట్లీస్ట్ సాక్ష్యం. ఇప్పుడు ఇదిగో ఇది ఇందాక వంశీ గారు చెప్పారు, ఇదిగో ఇతనికి ఉద్యోగం వచ్చింది, ఎందుకు వచ్చింది చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం, ఇతనికి ఉద్యోగం రాలేదు ఎందుకు రాలేదు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పేసి చాలా స్పష్టంగా చెబుతున్నారు కదా సార్. అధికారంలో ఉన్నప్పుడు బూతులు మాట్లాడి అధికారం పోయిన తర్వాత ప్రతిపక్ష హోదా కూడా లేనప్పుడు వాళ్ళు నీతులు మాట్లాడితే కరెక్ట్ కాదు సార్, కరెక్ట్ కాదు అది. మేము ఆల్రెడీ డిబేట్ లో కూడా అధికార ప్రతినిధులు వంశీ గారు లాంటి వ్యక్తులు కానీ కొంతమంది వ్యక్తులు కానీ వచ్చినప్పుడు విత్ ప్రూఫ్ తో పాటు చూపిస్తున్నారు. తర్వాత లోకేష్ గారు తాడేపల్లి ప్యాలెస్ సాక్షిగా నేను మంగళగిరిలోనే ఉన్నాను, తాడేపల్లి ప్యాలెస్ కి మీకు మాకు 200 కోతవేట దూరం అన్నప్పుడు కూడా ఆ సవాళ్ళను వీళ్ళు స్వీకరించాల. బహిరంగ చర్చలకు రమ్మన్నారు, మరి రావచ్చు కదా సార్. ఏమన్నా గట్టిగా మాట్లాడితే మేము పథకాలు చేస్తా ఉంటే వాళ్ళు అభివృద్ధి చేస్తా ఉంటారు, వాళ్ళు అభివృద్ధి గురించి మాట్లాడితే మేము పథకాల గురించి మాట్లాడాలండి. ఇది ఎక్కడ సార్? కాలికేస్తే మెడకేస్తే కాలికేసే వీళ్ళ చర్యలు రాజకీయ చర్యలు నిజంగా నీచాతి నీచం సార్. ఏంటి ఏదో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా మొత్తం ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం ఏంటో కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారి పాలన, ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు మా నెత్తి మీద కూర్చొని మమ్మల్ని తాండవిస్తున్నారు సార్. వీళ్ళకి అధికారం పోయినా కానీ వీళ్ళ చర్యల వల్ల వీళ్ళ గొంతు పోయేటట్టు ఇట్లాంటి డిబేట్ లో కూర్చొని వీళ్ళ గురించి ప్రస్తావన చేయాల్సి వస్తుంది, వీళ్ళ లేపాల్సి వస్తుంది. మా అభివృద్ధి మమ్మల్ని చేసుకునేవారు, మా పనులు మమ్మల్ని చేసుకునేవారు, చక్కగా మా విధానాలు మేము చూపించుకొని ప్రజల్లో మేము ముందుకెళ్తా ఉంటే ఇవాళ పుట్టగలిసి ముఖం మీద వేసినట్టుగా వాళ్ళు మాట్లాడు. పోనీ ఆయన చెప్పమనండి, నీట్గా డిఎస్సికి ఏంటో వివరణ చెప్పమని చెప్పండి. దానికి దీనికి సబ్జెక్టులు ఏ విధంగా ఉంటాయో చెప్పండి, పరీక్షలు ఏ విధంగా రాస్తారో చెప్పనండి. ఉన్నారుగా ప్యానల్లో చంద్రబాబు రెడ్డి గారిని, రాజు గారు. ఇవాళ ఎందుకు సార్ పెద్ద పెద్ద వ్యాఖ్యలు ఎందుకు తీసుకొస్తారు సార్? ఇవన్నీ తెలియనప్పుడు, చేతకానప్పుడు నేను అడుగుతున్నా సార్. లక్ష్మీకాంత్ గారు చెప్పేసి 2019 జూన్ నుంచి 2024 వరకు కూడా కొన్ని మెయిన్ పేపర్లు 65 పేపర్లు లీక్ అయినాయి సార్. 65 పేపర్లు లీక్ అయినాయి. సరే అవన్నీ ఇప్పుడు ఇప్పుడు అవన్నీ లెక్క చెప్పుకుంటూ పోతే చాలా అవుతుంది. లక్ష్మీకాంత్ గారు ఒక్క నిమిషం చిన్న లక్ష్మీకాంత్ గారు టైం అవుతుంది ప్లీజ్. ఓకే అండి, ఓకే, ఒక చిన్న బ్రేక్ ఉంది, బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం ప్లీజ్. బ్రేక్ ప్లీజ్.